హాయ్. ప్రెగ్నెంట్ మదర్స్ ప్రెగ్నెంట్ అనగానే ఫ్రూట్స్ విషయంలో కొన్ని డౌట్స్ ఉంటాయి వాళ్ళకి, అంటే అపోహల్లో ఉండిపోతుంటారు. పెద్దవాళ్ళు కొన్ని తినొచ్చని కొన్ని తినొద్దని. దాంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వాటర్ మెలన్ గురించి. సో వాటర్ మెలన్ తింటే జలుబు చేస్తుంది మదర్కి కానీ లేదు బేబీకి కానీ అని చెప్పి భయపడుతూ వాటర్ మెలన్ని దూరంగా ఉంచుతూ ఉంటారు. సో మరి ప్రెగ్నెంట్ మదర్స్ వాటర్ మెలన్ తినొచ్చా అని వాళ్ళు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ జి శిరీష, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ప్రాక్టీసింగ్ ఎట్ శిరీష నర్సింగ్ హోమ్, చందానగర్. సో ప్రెగ్నెంట్ మదర్స్కి వాటర్ మెలన్ చూసుకున్నట్టయితే చక్కగా దీంట్లో మంచి మాయిశ్చరైజింగ్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. అంటే ఎంత చూసారో ఎంత జ్యూసీగా రెడ్గా ఉంటుందో. సో దీంట్లో ముఖ్యంగా ఉండేది వాటర్. సో 91% వాటర్ శాతమే ఉంటుంది. మదర్కి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బ్లడ్ ఫ్లోయే బేబీకి సర్క్యులేషన్ అయ్యి బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరుని మెయింటైన్ చేస్తుంది. సో ఈ వాటర్ మెలన్లో ఆ మంచి ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి. అలాగే ఈ బ్లడ్ ఫ్లో బాగుండడం వల్ల కాళ్ళల్లోని మజిల్స్లోని ఉండే వెయిన్స్లోని హ్యాండ్స్లో కూడా ఎటువంటి వెయిన్స్ బ్లాకేజ్ అవ్వకుండా వాపులు ఎక్కువగా ప్రెగ్నెన్సీలో కామన్గా చూసే సిమ్టమ్ ఏంటి? కాళ్ళు వాపు, అలాగే చేతులు వాపులు. సో ఇలా వాపులను నివారిస్తుంది. అలాగే ఈ బ్లడ్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో 2 మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అంటే లైకోపిన్ అలాగే ల్యూటిన్. ఇది మెయిన్గా బూస్టింగ్ ఇమ్యూనిటీ అనమాట. బాడీలో మంచిగానే ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం అవ్వకుండా డ్యామేజ్ రిపేర్ అవ్వడానికి, బేబీ యొక్క మజిల్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్, ఐ ఫంక్షనింగ్కి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే దీంట్లోనే న్యాచురల్ ఫ్రూట్ షుగర్స్ అనేది మంచి సూదింగ్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. అంటే ఈ ఫుడ్ పైపు అలాగే పొట్టలో మంచి సూదింగ్ ఫీలింగ్ వస్తుంది మదర్కి. అంటే ఇన్స్టెంట్గా ఆ హార్ట్ బర్న్ ఎక్కువగా చూసే సిమ్టమ్, హార్ట్ బర్న్, అసిడిటీ ఏదైతే సఫర్ అవుతుంటారో ప్రెగ్నెంట్ మదర్స్, వాళ్ళకి ఇది బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో తర్వాత ఇందులో ఉండే న్యాచురల్ మినరల్స్ అంటే పొటాషియము అలాగే మెగ్నీషియం ఎక్కువగా సెకండ్ ట్రైమిస్టర్లోకి వచ్చేవరకు వాళ్ళ బరువు వల్ల బోన్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్ వీటన్నిటినీ వాటర్ మెలన్ తగ్గించడం జరుగుతుంది. దీంట్లో ఇంకా ముఖ్యంగా ఉండే విటమిన్ ఏ ఇంకా విటమిన్ సి. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటి? పిగ్మెంటేషన్. అంటే ఎక్కువగా నాకు పింపుల్స్ వస్తున్నాయి, లేదు పిగ్మెంటేషన్, కొంచెం డార్క్ స్పాట్స్ వస్తున్నాయి. ఇవన్నిటినీ వాటర్ మెలన్ తీసుకోవడం వల్ల వాటి నుంచి నివారణ పొందవచ్చు. అలాగే ఇంపార్టెంట్ వచ్చేసి ఉమ్మనీరు మెయింటైన్ చేయడం. సో బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు చక్కగా వాటర్ మెలన్ తీసుకునే వాళ్ళకి మంచిగా మెయింటైన్ అవుతుంది. సో డీహైడ్రేషన్ అవ్వకుండా, వేసవిలో వచ్చే ఫ్రూట్ కదా ఇది, సో ఎక్కువగా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది చాలా మదర్ని కాపాడుతుంది. ముఖ్యంగా దీంట్లో ఉండే కొంచెం షుగర్స్ వల్ల దీనికి కొంచెం క్యాలరీ రిక్వైర్మెంట్ లోయే ఉంటుంది. అంటే క్యాలరీస్ తక్కువ, లో క్యాలరీ ఫ్రూట్ ఇది. కాకపోతే దీంట్లో కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైతే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో బాధపడే ప్రెగ్నెంట్ మదర్స్ ఉంటారో అది కొంచెం మితంగా తీసుకోవాలి. నార్మల్గా చూసుకుంటే ఒక 100 గ్రామ్స్ వాటర్ మెలన్లో 46 క్యాలరీస్ మట్టుకే ఉంటాయి. అంటే ఇట్లా ఒక కప్పు వాటర్ మెలన్ తీసుకుంటే క్యాలరీస్ లోవే ఉంటాయి, అంటే 46 క్యాలరీసే. కాకపోతే కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కప్పు అనేది నార్మల్ ప్రెగ్నెంట్ మదర్స్ రోజు తీసుకోవచ్చు. అలాగే అర్లీ మార్నింగ్ తీసుకున్నట్టయితే ఇన్స్టెంట్ ఎనర్జీ, మీకు చాలా మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఒక గ్లాస్ మార్నింగ్ వాటర్ మెలన్ జ్యూస్ తాగారనుకోండి, మీరు డే అంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఇంత మంచి న్యూట్రియంట్స్, తర్వాత విటమిన్స్, ఇలాగ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ మెలన్ని మీ డైట్లో తప్పనిసరిగా మీరు రోజు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ.